ఏప్రిల్ 26వ తేదీ మంగళగిరిలో జరగబోయే పద్మశాలి గర్జనలో భాగంగా ఈ రోజు నెల్లూరు నగరంలో అరవిందనగర్లో గల మన హాస్పిటల్ నందు డాక్టర్ మారం సుధాకర్ గారిని రాష్ట్ర పద్మశాలి సంఘం డాక్టర్ సెల్ అధ్యక్షులుగా బాధ్యతలు కల్పిస్తూ నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షులు జగ్గవరపు శ్రీనివాసరావు గారు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు జగ్గవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో జరిగే పద్మశాలి సంఘ గర్జన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఉండే ముఖ్యమైన పద్మశాలి కుల బాంధవులను కలుస్తూ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుచున్నామని తెలియజేశారు. డాక్టర్ మారం సుధాకర్ గారు మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో జరిగే కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, ఈ సందర్భంగా జిల్లాలో ఉండే ప్రతి పద్మశాలికి ఫీజు తీసుకోకుండా ఉచితంగా వైద్య సేవలు అందిస్తానని, అన్ని పరీక్షలలో రాయితీలు కల్పిస్తానని చెప్పినారు. రాష్ట్ర పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బుధవరపు బాలాజీ మాట్లాడుతూ ఏప్రిల్లో జరిగే కార్యక్రమాన్ని ప్రతి పద్మశాలి కుటుంబానికి కరపత్రాలతో తెలియజేసి అన్ని పద్మశాలి కుటుంబాలు ఐకమత్యం నింపి పద్మశాలి గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని, గత 79 సంవత్సరాల్లో పద్మశాలీలు వంచనకి అణచివేతకు గురయ్యారని, మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వాటా కేటాయింపులు రాజ్యాంగ పరంగా అందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సంఘ గౌరవ అధ్యక్షులు డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పెండం శ్రీనివాస, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుద్దంటి రవికిరణ్, నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షులు చింతలపూడి పెంచలయ్య, జిల్లా అధ్యక్షులు జానపాటి రామసుబ్బయ్య, రాష్ట్ర పద్మశాలి సంఘ కార్యదర్శి సోమగోపాల్, అవ్వారు వెంకటశేషయ్య మరియు మారం మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ఈరోజు రాష్ట్ర పర్యటనలో భాగంగా నెల్లూరు ఇచ్చేయడం జరిగింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ఏప్రిల్ నెల 26వ తారీఖు ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి మహాసభ నిర్వహిస్తున్నాము. ఈ యొక్క పద్మశాలి సభ సుమారు 2 లక్షల మంది తక్కువ లేకుండా నిర్వహించాలని చెప్పి మా సంఘం తీర్మానం చేసింది. ఈ యొక్క కార్యక్రమం మంగళగిరిలో నిర్వహిస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కె పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారిని, మరి అట్లాగే అన్ని పార్టీల్లో ఉన్న నాయకులను కూడా ఆహ్వానించి ఈ యొక్క సభ నిర్వహించే కార్యక్రమం ఇది ఎందుకయ్యా అంటే, ఆంధ్రప్రదేశ్లో గత 3 ప్రభుత్వాలు అంటే 2014లో కావచ్చు, 2019లో కావచ్చు, 2024లో కావచ్చు, ఒక్క పద్మశాలి కూడా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే కాలేదు. సుమారు 19,50,000 ఓట్లు ఉన్నాయి మాకు. అంటే ఒక 50,000 ఒక నియోజకవర్గం గడిచినా కూడా మేము సుమారుగా 30 నియోజకవర్గాల దాకా బలంగా ఉన్నాము. మరి అలాంటి చోట ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా సీట్లు కేటాయించకపోవడం, ఆ ఇచ్చే సీట్లు కూడా 1 లేదా 2 సీట్లు ఇచ్చి ఆ 2 కూడా ఓడిపోయే స్థానాలని సూచించివ్వడం, ఇట్లా అది కూడా అధికార పార్టీ కానీ లేదా విపక్ష పార్టీ కానీ ఇవ్వకపోవడం, వేరే చిన్న పార్టీలు ప్రోత్సహిస్తుంది తప్ప మేమేంటంటే మాకు ఈ యొక్క చట్టసభల్లో ప్రాధాన్యత కలిపేయండి. మేము ఇంత ఓటు బ్యాంక్ ఉన్నాం, మా జనాభా సంఖ్య సుమారుగా 35 లక్షలు పైకి ఉన్నాము కనుక చట్టసభల్లో మాకు కూడా ప్రాధాన్యత కల్పిన దాని మీద, అలాగే రేపు రాబోయే మున్సిపల్ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, లేకుంటే ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, అన్నింటిలో కూడా మేము ఎక్కడెక్కడ దామాస ప్రకారం ఎక్కువ ఉన్నాము. ఆ దామాస ప్రకారంగా అక్కడ సీట్లు మా కమ్యూనిటీకి కేటాయించడం కదా ఇది ఒక వినయపూర్వకంగా అడిగే ఒక కార్యక్రమం తీసుకొని దీన్ని గర్జన రూపంలో కాకుండా, లేకుంటే వేరే ఉద్యమ రూపంలో కాకుండా కేవలం అందరూ కూడా ఆత్మీయ కలయిక పేరుతో కలుపుకొని ఈ యొక్క మన ఎవరైతే రాజకీయ నాయకులు అన్ని పార్టీల అధ్యక్షులు ఉన్నారో ఈ వేదిక మీద తెలిసిన తర్వాత వీళ్ళని మాకు రాబోయే ఎలక్షన్లో మాకు 4 సీట్లు కేటాయిస్తే మేము కూడా చట్టసభలో ప్రాధాన్యత ఉంటుంది. మా కమ్యూనిటీ డెవలప్మెంట్ కూడా మేము పనిచేసుకునే బాగుంటుంది కోరుతూ ఈ యొక్క పద్మశాలి మహాసభ నిర్వహిస్తున్నాం. అందుకని ఈ నెల్లూరు జిల్లాలో ఈరోజు పర్యటనలో భాగంగా జిల్లాలో నలుమూల నుంచి కూడా ఈ యొక్క 26వ తారీఖు ఏప్రిల్లో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, అందులో భాగంగా మొన్న జనవరి 26వ తారీఖు 1వ నెలలో మంగళగిరిలో రాష్ట్ర కార్యవర్గ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కొంతమందికి నూతనంగా పదవులు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా డాక్టర్ మారం సుధాకర్ గారికి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ పద్మశాలి డాక్టర్స్ విభాగానికి అధ్యక్షులుగా నియమించి ఈరోజు ఆ నియామక పత్రం కూడా ఇవ్వడం జరిగింది. నా పేరు బుధవరపు బాలాజీ, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు ఏప్రిల్ నెలలో 26వ తేదీ
మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పద్మశాలీల గర్జన అనే కార్యక్రమం తీసుకున్నారు మా రాష్ట్ర అధినాయకులు. వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు జిల్లాలో పర్యటనకు వచ్చారు. జిల్లాలో ఉండే ముఖ్యమైన పద్మశాలి ప్రముఖులందరినీ ఆహ్వానిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని సహాయ సహకారాలు అందించమని కోరుతున్నారు. గత 79 సంవత్సరాలుగా పద్మశాలీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో వంచనకు గురవుతున్నారు. ఏ ప్రభుత్వాలు కానీ మాకు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత కానీ బడ్జెట్లో మా జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయింపులు చేయడం లేదు. ఎంతో వంచనకు గురవుతున్నాం. దీని నుంచి మమ్మల్ని గట్టెక్కిచ్చే ప్రయత్నానికి ఏ ప్రభుత్వం అయితే మా ఎడల మమ్మల్ని మా జనాభా ప్రకారం ఆ బడ్జెట్లో నిధులు కేటాయిస్తుందో, రాజకీయంగా మాకు ప్రాధాన్యత కేటాయిస్తారో అలాంటి పార్టీలు అందరికీ విన్నవించుకునే ఒక కార్యక్రమం ఇది. దీన్ని జిల్లాలో ఉండే ప్రతి పద్మశాలి గ్రామానికి, ప్రతి పద్మశాలి కుటుంబానికి ఈ సమాచారం తెలియజేస్తాం. వాళ్ళందరినీ మోటివేషన్ చేసి ఆ రోజు 2 లక్షల మందితో జరిగే కార్యక్రమానికి ఈ జిల్లా నుండి 7,000 మందితో తరలివెళ్ళి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ జిల్లాలో మంచి మనసున్న మనిషి మా పద్మశాలి కార్యక్రమాలు, సమావేశాలు ఎప్పుడు నిర్వహించుకుంటామన్నా అడగకుండానే మేము వచ్చి మాకు ఒక పెద్ద హాలునిచ్చి మమ్మల్ని ప్రోత్సహించేవారే డాక్టర్ మారం సుధాకర్ గారు. వారికి ఈరోజు మా రాష్ట్ర పద్మశాలి సంఘం తరపున డాక్టర్ విభాగంలో బాధ్యత ఇవ్వడం జరిగింది. ఇది మాకెంతో ఆనందం. ఇలాంటి వ్యక్తులు మా సంఘంలోకి ఎప్పుడైతే వచ్చి బాధ్యతలు తీసుకుంటారో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్రంలోనే ఒక ముఖ్యమైన భూమికను పోషించే విధంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు అన్ని రాజకీయ పార్టీలు ఎక్కువ మోతాదులో సీట్లు కేటాయించాలి. అలా కేటాయించిన వారికి మాకు మద్దతు ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తుపెట్టుకొని మాకు అన్ని విషయాల్లో మా జనాభా దామాషా ప్రకారం, నిష్పత్తి ప్రకారం మా ఓటా మాకు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అధ్యక్షుడిగా ఈరోజు నన్ను నియమించిన శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా నెల్లూరు జిల్లా పద్మశాలి ప్రముఖులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా ఒక విషయం నేను మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో ఉండే పద్మశాలీలందరినీ ఏకం చేసేదానికి వాళ్ళు చేసే ప్రయత్నాలకి నా వంతు సహాయం తప్పకుండా అందజేస్తానని తెలియజేస్తూ ఈరోజు సార్ వచ్చిన సందర్భంలో ఒక చిన్న ప్రకటన చేస్తున్నాను. జిల్లాలో ఉండే పద్మశాలీలందరికీ కూడా 50 రూపాయల ఫీజు వాళ్ళు లేకుండా ఉచిత కార్డు ఒకటి ఈరోజు మేము సరఫరా చేస్తాము. పద్మశాలీలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 50 రూపాయల ఫీజు ఉండదు. అదేవిధంగా ప్రతి పరీక్షల్లో స్కానింగ్లో కానీ రాయితీలు ఇచ్చి చేస్తారని చెప్పి మీద ప్రమాణం చేస్తున్నాను. సంతోషం. నెల్లూరు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడిని. ఈ 26వ తారీఖు పద్మశాలి గర్జన ఏప్రిల్ 26వ తారీఖు జరగనున్నది. మేమంతా నెల్లూరు జిల్లా తరఫున మేము ఖచ్చితంగా వచ్చి ఆ గర్జనను పద్మశాలి మహాసభ గర్జనను జయప్రదం చేస్తామని మేమందరం కలిసి విజయవంతం చేస్తామని చెప్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.